మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై అనవసరమైన కామెంట్స్ చేస్తే మేమేంటో చూపిస్తామని విజయనగరం జిల్లా చీపురుపల్లి వైసీపీ నాయకులు హెచ్చరించారు. బొత్స వాయిస్ని ఇమిటేట్ చేస్తూ జబర్దస్త్ నటుడు ఆర్పీ చేసిన వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. త్వరలోనే బొత్స అభిమానుల ప్రతాపమేంటో చూపిస్తామంటూ హెచ్చరించారు. బయట వాళ్ళు విమర్శించడం అనేది చాలా తప్పండి. అది ఈరోజు మీరు చూస్తున్న ప్రత్యక్షం కన్నా ఈరోజు దేవుడి విషయంలో లడ్డు విషయంలో పక్కాగా దొరికిపోయే ఉద్దేశంతో సైడ్ ట్రాక్ పెట్టడానికే ఈరోజు ఇవన్నీ మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు కొంతమంది వ్యక్తులు పెద్ద ఆయన్ని కూడా చాలా వల్గర్గా మన ఉత్తరాంధ్ర భాషని వక్రీకరించి చేయడం జరుగుతుంది. చాలా దౌర్భాగ్యం. తలా తోక లేని ఎదవలు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. సంస్కారం లేని ఎదవలు కూడా మాట్లాడుతున్నారు. ఏంటి ఈరోజు ఆర్పి వ్యక్తి ఏదో టీవీలో నెల్లి కొద్దిగా ఏదో పబ్లిసిటీ అయినంత మాత్రాన నాయకులు అతని స్థాయిని మర్చి నాయకులు విమర్శిస్తున్నారు. ఈరోజు ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా, ఎన్ని పార్టీలు ఉన్నా, ఎన్ని ఉన్నా ఒక నాయకుని ఇప్పుడు కూడా భాషని విమర్శించడం ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం అలాంటి వ్యక్తి విమర్శిస్తున్నారు. కబడ్దార్ ఆర్పి, ఎప్పుడైనా నీ ప్రతాపం అనే మా తాలూకా ప్రతాపం అనేది మేము చూపించడం జరుగుతుంది. నీ మీద నువ్వు నెల్లూరులున్నా, హైదరాబాద్లో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా నీ సంగతి మాత్రం మీ వైఎస్ఆర్ పార్టీ తరఫున, సత్యబాబు గారి అభిమానుల తరఫున మీ తడాక్ అనేది చూపించడం జరుగుతుంది. మేము ఎందుకంటే అన్నీ ఆలోచిస్తున్నాం, పెద్దగా ఆలోచించవలసిన బాధ్యత మాకుంది కాబట్టి మేమందరికీ గౌరవించే ఏ పనైనా మేము చేస్తాం కాబట్టి దయించి మాత్రం ఆర్పీ మీకు కబడ్దారని మేము చెప్పడం జరుగుతుంది. దయించి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ లడ్డు వ్యవహారం కానీ, నెయ్యి వ్యవహారం కానీ, సుప్రీంకోర్టు కానీ సిబిఐ నియమించిన తర్వాత కూడా, సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంత దౌర్భాగ్యంగా వ్యవహరించడం అనేది చాలా దౌర్భాగ్యం.